హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అనూదీప్ మనకి పరిచయం అవసరం లేని పేరు. ఎప్పుడు ఈవెంట్స్కొచ్చినా తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంటారు. ఆయన లాస్ట్ ఫిల్మ్ ప్రిన్స్ చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. అండ్ బాక్సాఫీస్ దగ్గర కూడా సరిగ్గా ఆడలేదు. చాలా గ్యాప్ తీసుకొని ఫంకీ అనే సినిమాతో మన ముందుకొచ్చారు. అండ్ ఈ సినిమా విశ్వక్సేన్కి కూడా చాలా ఇంపార్టెంట్. లైరా సినిమా ఇచ్చిన ఎంబారెస్మెంట్ నుండి ఎలా అయినా బయటపడాలి అని ట్రై చేస్తున్నారు. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకుంటే మేము రివ్యూ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కమింగ్ టు ద స్టోరీ లైన్, మన హీరో ఒక డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ కూతురు. వాళ్ళు ఇచ్చిన తక్కువ బడ్జెట్లో సినిమా ఎలా కంప్లీట్ చేస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, ఫస్ట్ కామెడీ అండ్ వన్ లైనర్స్. కొన్ని కామెడీ సీన్స్ అండ్ వన్ లైనర్స్ జెన్యూన్గా చాలాసేపు నవ్విస్తాయి. ఇండివిజువల్గా కొన్ని సిల్లీ పంచెస్ కూడా వర్క్ అయ్యాయి. నెక్స్ట్ క్యామియోస్ అండ్ సెటైర్స్. సినిమాలో క్యామియోస్ వచ్చిన ప్రతిసారీ ఆ సీన్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొన్ని సెటైర్స్, సినిమాలో దేవుణ్ణి వాడితే హిట్, స్టోరీ లేకపోతే 2 పార్ట్స్ తీయడం, ఇలా కొన్ని చాలా బాగున్నాయి. యాక్చువల్ రైటింగ్ ఉంది ఆ సీన్స్కి. నెక్స్ట్ పాజిటివ్, మెయిన్ లీడ్స్ స్క్రీన్ ప్రెజెన్స్. విశ్వక్సేన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. చాలా న్యాచురల్ అండ్ ఫ్రీగా రోల్లో సెట్ అయ్యాడు. ఖయాదు సినిమా మొత్తం చాలా బ్యూటిఫుల్గా అండ్ ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఫైనలీ ప్రీ క్లైమాక్స్ కాన్ఫ్రంటేషన్. ప్రీ క్లైమాక్స్లో ఒక కాన్ఫ్రంటేషన్ సీన్ బిట్వీన్ హీరో అండ్ హిజ్ మదర్ ఉంటుంది. అది బాగా అనిపించింది. ఆ సీన్లో పర్ఫార్మెన్సెస్ కూడా బాగా అనిపించాయి. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, ఈ సినిమాకి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఆర్ ఫ్లో ఉండదు. ఒక చిన్న పాయింట్ మీదే నడుస్తుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సీన్ తర్వాత సీన్, సీన్ తర్వాత సీన్ అలా వస్తూనే ఉంటాయి. మన టీవీలో ఆర్ యూట్యూబ్లో ఒక ఫుల్ మూవీ కాకుండా జస్ట్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ అని చూస్తుంటాం కదా, ఈ సినిమా కూడా అలానే ఉంటాయి. బ్యాక్ టు బ్యాక్ అర్థం పర్థం లేని కామెడీ సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి. అన్ని కామెడీ సీన్స్ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత లిటరలీ చిరాక్ స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటది అంటే, ఒక పంచ్కి మనం జెన్యూన్గా రియాక్ట్ అయ్యే లోపే ఇంకొక పంచ్. ఇలా ఒకసారి రెండుసార్లు కాదు, సినిమా మొత్తం అలానే ఉంటది. అండ్ మనం రియాక్ట్ అయ్యే బ్రీదింగ్ స్పేస్ కూడా ఉండదు. అండ్ ఆ పంచెస్ కూడా అన్నీ వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఒక 20-30% మాత్రమే వర్క్ అయ్యాయి. అండ్ మిగతావంతా ఏదో ఇరికించి పెట్టినట్టు చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి. సినిమాలో లవ్ ట్రాక్ అసలు నాకు అర్థం కాలేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ర్యాండమ్గా ఇంప్రెస్ అయిపోతారు ఇద్దరు. వాళ్ళ మధ్య ఒక రొమాంటిక్ బాండింగ్ ఏదీ కనిపించదు. జస్ట్ హీరో హీరోయిన్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు కలవాలి కాబట్టి ఏదో యాడ్ చేసినట్టు ఉంటది. ఆల్సో పర్ఫార్మెన్సెస్. ఒక హీరో మదర్గా చేసిన ఈశ్వరీరావు అండ్ హీరోయిన్ ఖయాదు తప్ప మిగతా క్యారెక్టర్స్ అందరూ, ఇంక్లూడింగ్ విశ్వక్సేన్, అందరూ అనూదీప్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అనూదీప్కి ఒక యునిక్ టైమింగ్ ఉంటది. అది ఆయనే చేస్తేనే బాగుంటది. క్యారెక్టర్స్ అదే స్టైల్ని రిపీట్ చేయడం వల్ల ఫ్రెష్గా అనిపించదు. ప్రీవియస్ అనూదీప్ మూవీస్లో కామెడీతో పాటు యాక్టర్స్ టైమింగ్ కూడా వర్క్ అయింది. ఇక్కడ అది మిస్ అయింది. బిగ్గెస్ట్ నెగటివ్ ఇస్ ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ ఇష్యూస్. ఎడిటింగ్ అయితే ఫస్ట్ నుండి ఆఫ్. సడన్గా సీన్స్ కట్ అవుతాయి. స్మూత్ ట్రాన్సిషన్స్ ఉండవు. చాపీగా అనిపిస్తుంది. సినిమా అంతా, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే అనిపిస్తుంది. అండ్ డబ్బింగ్ అయితే చాలా ప్లేసెస్లో క్లియర్గా తెలిసిపోతుంది లిప్ సింక్ అవ్వట్లేదు అని. అది చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఇంకా సాంగ్స్ ఆర్ వేస్టెడ్. సాంగ్స్ బాగున్నప్పటికీ సినిమాలో ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయవు. ఒకవేళ ఆ సాంగ్స్కి తగ్గట్టు మంచి సీన్స్ పడినా లేదా ఎమోషన్ కరెక్ట్గా వర్క్ అయినా బాగుండేది. అండ్ బీజిఎం అయితే ఫర్గెటబుల్. ఓవరాల్గా చెప్పాలంటే ఫంకీ ఈజ్ అ బిలో యావరేజ్ ఫిల్మ్. అండ్ హానెస్ట్గా చెప్తున్నా, నేను గొప్ప స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్లలేదు. జస్ట్ 2 అవర్స్ ఎంటర్టైన్ అవుతే చాలు అనుకున్నా. బట్ ఎంటర్టైన్మెంట్తో ఇరిటేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఈరోజు నైట్ కపుల్ ఫ్రెండ్లీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.